या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
ఉన్నతమైన ఒకే ఒక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే నేను చెప్పిన ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక లాయరో, ఒక పోలీసు, ఇంకొకరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. బట్ ఇలా అందరినీ తీర్చిదిద్దిన ఒకే ఒక్క వృత్తి, ఒకే ఒక్క మనిషి ఉపాధ్యాయుడు మాత్రమే. ఒక్కడ గమనించండి, మనల్ని ఎప్పటికీ గుర్తించుకునేవారు లెక్క పెడితే మన ఫ్రెండ్స్ ఉంటారు, మనం కలిసి చదువుకుంటాం, ఇక్కడ చదివాం, దీని తర్వాత ఇంకో ప్లేస్లో చదివాం, అక్కడ ఇంకో ప్లేస్లో చదివాం, రకరకాల ప్లేస్లో జాబులు చేస్తాం, రకరకాల మనుషులతో కలుస్తాం. మనల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే వారు లెక్క పెట్టామంటే ఓ 10 మందో 15 మందో ఉంటారు. అదే ఒక ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకునేవారు మాత్రం వేలల్లో ఉంటారు. ఇలా గురువుల గురించి మాట్లాడుకుంటూ పోతే మనకున్న సమయం సరిపోదండి, ఆల్రెడీ 11 అయిపోయింది. కాబట్టి ఆనాటి మధుర క్షణాలు, స్నేహ మాధుర్య జ్ఞాపకమే. అలా నిరంతర విద్యార్థిగా మారి కృషి చేసిన మన గురుదేవులకు శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మా విద్యార్థులు సంయుక్తంగా అందిస్తున్న ఈ చిరు సత్కారాన్ని అందుకుని మమ్మల్ని ఆశీర్వదించమని సభాపూర్వకంగా మీ అందరినీ మన ఉపాధ్యాయుల్ని అనుమతి కోరుచున్నాం సార్. మీ అనుమతితో భోగి ఫైర్ స్టార్ట్ చేద్దాం సార్. కైండ్లీ ప్రొసీడ్ ప్లీజ్. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై. చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట, రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం.
వేలు గారి శ్రీ చిన్న రెడీ సార్, రెడీ, వన్ మోర్. ఓకే. చరిత్రను భౌగోళిక శాస్త్రాలను తెలియజేసి మన పౌర హక్కుల విధులను ఆర్థిక లావాదేవీలను తెలియజేస్తూ మన సంఘాన్ని ఉత్తమ రీతిలో కూలంకషంగా వివరించిన మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, మనం ముద్దుగా పిలుచుకునే చింతా మాస్టర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. నవ్వుతున్నాను మేడం. జీవితంలో మంచి వారిని కలుపుకోవాలంటే భయం ఉండే మనకు మన జీవితంలో లెక్కల్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేసిన మన రామానుజన్ శ్రీ సుబ్బరాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నీకు అవసరం లేకపోతే పర్లేదు, నాకేనే. ఓకే సార్, వచ్చింది. గురించి అత్యంత అర్థవంతంగా బోధించగల విద్యా కుసుమం మన పద్మా మేడం గారు. ఈ భూమి మీద మనుషులతో పాటు చెట్లు, పశుపక్షాదులు జీవిస్తున్నాయి. వాటి గురించి వివరిస్తూ వాటి జీవన విధానాన్ని తెలియజేసిన పద్మా మేడం గారిని వేదిక మీద. అలా ఉండండి, అలా ఉండండి మేడం. ఒకసారి ఓకేనండి, ఓకేనండి, ఓకే మేడం, ఓకే అండి. చరిత్రను మర్చినవాడు చరిత్రను ఆర్థికంగా సుస్థిరంగా ఏ విధంగా జీవించాలో నేర్పించే సాంఘిక శాస్త్రాన్ని అర్థవంతంగా బోధించగల మాస్టారు శ్రీ దంగుడు బియ్యం శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఎలా చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్, కూర్చోండి. మనం భూమి మీద నిలబడడానికి కారణమైనది వివరిస్తూ మనల్ని ఆశ్చర్యపరిచే భౌతిక శాస్త్రాన్ని వివరిస్తూ మన మెదడును పాదరసంలా పనిచేసే విధంగా పాఠాలను నేర్పి మన దృష్టిని వారి వైపు ఆకర్షించేలా చేసిన మన అయస్కాంతం శ్రీ శేఖర్ మాస్టర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అలా ఉండండి సార్, ఒకసారి కెమెరా చూడండి. జీవరాశి పుట్టుకను అలా ఉండండి మేడం. ఒకసారి ఎన్ని భాషలు ఉన్నప్పటికీ మన మాతృభాష తెలుగు. కూర్చోండి మేడం. మనకు మన తెలుగును నేర్పించిన మన గురువులు శ్రీ జగదా సోమేశ్వరరావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తాం. రెడీ, వన్ మోర్ సార్. చూడండి. ఓకే. కాలంలోనే మాకు హిందీ భాషను అత్యంత చేరువ చేసిన మా హిందీ మేడం శ్రీ సూర్యకుమారి మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజకీయ ఆర్థిక రంగాల అభివృద్ధిని గురించి తెలియజేయ సాంఘిక శాస్త్రాన్ని బోధించే అటు విద్యార్థులను ఇటు ఉపాధ్యాయులను సమన్వయపరుస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ అందరికీ ఎంతో ఇష్టపాత్రునిగా ఉండే మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నడిమిండి సూర్యభాస్కరం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చూడలేదు, కెమెరా చూడండి. అంతకన్నా ముందు మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మన పేర్లు అన్నీ గుర్తుండకపోవచ్చు. సో అంతకన్నా ముందు మన మీ స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా పోవచ్చు. పిల్లలు బాబు పాప, బాబు కాదు సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ అని బాబు, పాప 10th క్లాస్ చదువుతారు. మేడం ఒకసారి పక్కన పెట్టి కింద నుంచి. నా పేరు జైలు పార్వతి. నేను కోదాసాకారంలో ఉంటున్నాను. మైక్ కొద్ది దగ్గర పెట్టుకున్నాను. మైక్ కొద్ది దగ్గర. మా పేరు రాజాంబిక, కాకినాడలో ఉంటాను. ఒక పాప. దగ్గర పెట్టుకోండి మైక్. ఒక బాబాయ్ జ్ఞానంగా ఉంటుంది. గణేశాలు ఎట్లా తిప్పి గణేశ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి నాకు
పేరు జైలు ఆదిలక్ష్మి. నేను రాజోల్లో ఉంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. చిన్న అబ్బాయి 10th చదువుతున్నాడు. నా నమస్కారం. నా పేరు మెండా సూర్యకుమారి. నేను హౌస్ వైఫ్. నాకు ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 10th క్లాస్. అమలాపురంలో ఉన్నాం. వీరపూడి అన్నపూర్ణ. హైదరాబాద్లో ఉంటామండి. ఒక పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నా పేరు పచ్చమట్టి వల్లి సంగమిత్ర. మేము గుంటూరులో ఉన్నాం సార్. నాకు 3 పిల్లలండి, పాప 2 పాపలు ఒక అబ్బాయి. వర్క్ చేశానండి హైదరాబాద్లో. ఇప్పుడు హౌస్ వైఫ్ సార్. పిల్లలు కవల పిల్లలు ఫస్ట్ క్లాస్ అండి, పెద్ద అమ్మాయి 5th క్లాస్ అవుతుంది సార్. అండి నా పేరు నూకా లలా సార్. భాస్కర్ గారు అలాగే పిలిచేవారండి, భాస్కర్ మాస్టారు. నేను వైజాగ్లో ఉంటున్నాను. ప్రజెంట్ నేను అసోసియేట్ మేనేజర్గా శాండోస్లో వర్క్ చేస్తున్నానండి. నమస్కారము. నా పేరు ముదునూరి ప్రమీల. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రజెంట్ అయితే NCSలో వర్క్ చేస్తున్నాను. నాకు లావతల్లి, పల్లె లావతల్లి. నాకు 3 పిల్లలు. వాంజల్ లావతల్లి, హైదరాబాద్లో ఉంటాను. ఈ ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నేను కొత్తలంలోనే ఉంటాను. పలివేల అనసూయ, 2 పాపలు. నా పేరు అల్లూరి పద్మావతి. నేను కొత్తలంకలోనే ఉంటున్నాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు డిగ్రీ కంప్లీట్ అయింది, చిన్న బాబు పాలిటెక్నిక్ కంప్లీట్ అయింది. నమస్కారాలు. నా పేరు కంటేక నాగలక్ష్మి. నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఉపాధ్యాయులకు నా నమస్కారాలండి. నా పేరు దొంగవర కలక్ష్మి. పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది. నేను ప్రస్తుతానికి అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తాను. ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా పేరు బొంతు మంగాదేవి. మాది కరివెంద్రేవండి. నాకు 2 పాపలు. పెద్ద పాప అయితే 4th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 5 years. నా పేరు పితాని సుబ్బలక్ష్మి. నేను అనాథవరంలో ఉంటున్నాను. నాకు 2 బాబులు. ఒక అబ్బాయి అగ్రికల్చర్ డిప్లొమా 5th year చదువుతున్నానండి. చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. థ్యాంక్ యూ. రాసు నాగలక్ష్మి. నాకు అమ్మాయి అబ్బాయి. మా అబ్బాయి బీటెక్ 3rd year చదువుతున్నాడు. మా అమ్మాయి నూజివీడు IIITలో సీట్ వచ్చింది, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మేము గాలిలో ఉన్నాం. అందరికీ నా నమస్కారాలండి. నా పేరు పశ్చిమాల బంగారమ్మ. నాకు 2 బాబు ఏమో బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి 10th చదువుతుంది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పాప బాబు. పాప ఫస్ట్ ఇయర్, బాబు 10th క్లాస్, చిన్న కొత్తలంకలో. జైన్ దుర్గామణి. నాకు 2 అబ్బాయిలండి. 10th క్లాస్ అండి, 7th అండి. కొత్తలంక అండి. హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వందనాలు. నా పేరు పశ్చిమంక లోవకుమారి. మా అమ్మాయి 2 అమ్మాయిలు ఫస్ట్ ఇయర్ చదువుతుంది, 4th క్లాస్. వాయిస్ డిఫరెన్స్ ఉంది. ఏం చేస్తాను టోటల్ ఎలక్షన్. అండ్ నేను ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నాను. డాక్టర్ రెడ్డిస్లో ఎనలిటికల్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అంటే విధంగా ఒక స్టార్ట్అప్ కంపెనీ కూడా నేను రన్ చేస్తున్నాను. సింగపూర్లో 16 సంవత్సరాలు పనిచేశాను. ప్రజెంట్ వచ్చి ఇప్పుడు యాన్యువల్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఏ ఆధారం లేని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, నేను పని నేర్పించి 3 నెలలు నా దగ్గర ట్రైనింగ్ ఇచ్చి బయట కంట్రీకి పంపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ప్రపోజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏ ఆధారం లేని వాళ్ళకి నేను బయటికి లైఫ్ ఇచ్చేలాగా అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చి LKG చదువుతున్నాడు, పాప 1.5 year. ప్రజెంట్ అయితే 2 పిల్లలు. మెండపేటలో ఉన్నాడు, దాని వ్యాపారం. ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా పేరు పొత్తూరి రుద్రకుమార్ రాజు. చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు LKG UKG చదువుతున్నారు. నా పేరు శ్రీనివాస్ గుబ్బల.
నేను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. ఆల్రెడీ 17 years సర్వీస్ చేసి ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ అయ్యి వచ్చాను. ప్రజెంట్ మా బాబు 5th క్లాస్ చదువుతున్నాడు సార్. ప్రజెంట్ మచిలీపట్నంలో సర్వీస్ చేస్తున్నాను. నా పేరు రాకేష్ వర్మ అండి, చెంకొత్తలంక మాది. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు. నా పేరు రుద్రభాస్కర్ వర్మ, మాది చెంకొత్తలంక. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నానండి. నాకు ఒక పాప ఒక బాబు. నా పేరు కాశీ శ్రీనివాసరావు, నేను కొత్తలంకలోనే ఉంటున్నాను సార్. నాకు ఒక పాప, థర్డ్ ఇయర్. విద్యార్థులకి, నా స్నేహితులకి నా కృతజ్ఞతలు. సో ఈరోజు మీటింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది. నా పేరు దంగేటి రామచంద్రరావు, నేను మైహో కన్స్ట్రక్షన్లో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తాను. విత్తనాలు గౌరశంకర్ అండి, నేను రాజమండ్రి అండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. 1st క్లాస్ LKG అండి. నా పేరు బాబ్జీ వంచర్లు అండి. టీచర్స్ అందరికీ పాదాభివందనాలు, అలాగే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి టీచర్స్కి. సో నేను MSc BEd చేశాను. ప్రస్తుతం మాదాపూర్లో హైదరాబాద్లో నారాయణ ఐఐటి అకాడమీలో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఐఐటి కాన్సెప్ట్ చెప్తూ ఉంటాను కెమిస్ట్రీలో. అలాగే ఒక బయో ఫార్మా కూడా రన్ చేస్తున్నాను. బయో ఇన్నోవేర్ అనే ఒక ఫార్మా కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నాను. సో నాకు బేస్మెంట్ అంతా భాస్కర్ మాస్టరు, సుబ్రాజ్ మాస్టరే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. కారణం కంప్లీట్గా మేము ముందుగా బాబుల్ మాస్టర్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఆయన బేసికల్గా మా ఊరే మర్లపాలెం అన్నమాట. ఆయన బేస్మెంట్ వేస్తే ఆ బేస్మెంట్కి మొత్తం బ్యాకప్ ఇచ్చిందంతా నడింపల్లి సూర్యం భాస్కర్ గారు. సో అతను వాళ్ళ అబ్బాయికి అలాగైతే చదువు చెప్పించేవారో నాకు కూడా అలాగే చెప్పి ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే నేను ఈ పొజిషన్ రాగలిగాను. సో వన్స్ అగైన్ వాళ్ళందరికీ పాదాభివందనాలు సార్. కుటుంబ ముఖ్యాలు, నాకు 3 బిడ్డలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, 2వ 8th క్లాస్, 3rd 6th క్లాస్. కొత్త ప్రకాశ్ అంటే మా అబ్బాయి చేస్తాను ఊళ్ళో. నా పేరు కొమజ్ గోపి, నేను ఊళ్ళోనే ఉంటాను. నాకు 2 అమ్మాయి అబ్బాయి. నా పేరు గోడి నాగరాజు, ఇక్కడ కొత్తలో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. నా పేరు దంతులూరు సురేష్ బాబు, నేను వైజాగ్లో మెడికల్ ల్యాబ్లో చేస్తాను. ఓన్గా ఇప్పుడు ల్యాబ్ కూడా పెట్టాలి. నా పేరు చింతలపూడి నాగరాజు అండి. బాబ్జీ తోటపల్లి, నేను కాకినాడలో వర్క్ చేస్తాను. గొప్పల వలించారండి, మరి 19 పాలు. హైదరాబాద్లో కిరాణా షాప్ ఉంది. నాకు ఒక అబ్బాయి అండి. సరే, నా పేరు రెడ్ బాబు, నాకు ఒక పాప. వందనాలు. నా పేరు పచ్చపల్లి సుబ్బరాజు, నేను తుడి ల్యాబ్లో పనిచేస్తున్నాను. ఒక అబ్బాయి. వందనాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను మమ్మడివారం బాయ్స్ హై స్కూల్లో PATగా పనిచేస్తున్నాను. నా పేరు పశ్చిమాల శ్రీనుబాబు. గురువులకు నా నమస్కారాలు. నేను BEd కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను, కాకినాడ. మై నేమ్ ఈజ్ వనసర్ల వెంకటేశ్వరరావు. నా పేరు మెండా బాలాజీ. నేను గుర్తు లేకపోయినా మీరు అందరూ నాకు గుర్తున్నారు. పాప వచ్చి 8th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్. నా పేరు మట్ట వెంకటరమణ, నేను కాకినాడలో హోటల్ పెట్టింది. నా హోటల్ పేరు హేమంత్ బిర్యానీ పాయింట్. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నారు, ఒక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నారు. ఉపాధ్యాయులకు అలాగే నాతోటి స్నేహితులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఉందో లేదో తెలియదు, నాకు ఉన్న దేవుళ్ళందరినీ కలిపెట్టేశారు మా అమ్మ నాన్న. మర్చెట్టి వివేకానంద సత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సింపుల్గా స్వామి. నాకు 1.5 year బాబు. నేను పెట్రోలియం ఇంజనీర్గా పనిచేస్తున్నాను రిలయన్స్లో. ఇక్కడే ఉంటాను, ముమ్మడివరంలోనే ఉంటున్నాను. ఇక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను గాడి మొత్తం. గురువులకు నమస్కారాలు. నా పేరు త్రిపుర కొత్తూరి, నేను భీమవరంలో ఉంటున్నాను. మా అబ్బాయి 10th క్లాస్. కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తాను, మెనీ థ్యాంక్స్. అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుడు
100 సంవత్సరాల పాటు సుఖ సంతోషాలతో ఉండేట్టుగా అనుగ్రహించవలసిందిగా భగవంతుని వేడుకుంటున్నాను. చిత్త మాస్టర్ని ముందుగా మాట్లాడించడానికి కారణం ఏంటంటే ఆయన 6 నిమిషం మాట్లాడతారు, నా 3, ఆయన 2.5, 5.5 నిమిషాలు నాకు వస్తుంది. ఇక్కడ కూడా లెక్కలు వదలరా. పెద్దలు చింత మాస్టర్, అలాగే భాస్కర్ గారు, మీలో చాలామంది తెలియదు, నేను మీకు టీచర్ని అవడానికి కారణం భాస్కర్ గారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినవి ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా మళ్ళీ పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళని కూడా ఆహ్వానించండి. కొత్తలంకలో హై స్కూల్ లేదు. 1995లో నేను గార్డెన్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తాను, అప్పర్ ప్రైమరీ స్కూల్. ఇది హై స్కూల్ అవుతుంది అనే వార్త తెలిసి మరి భాస్కర్ గారికి చెప్తే ఇక్కడికి రావాలనుకుంటున్నానంటే తప్పనిసరిగా రండి, కానీ మీరు అక్కడ హెడ్ మాస్టర్ కదా అన్నారు. నాకు హెడ్ మాస్టర్ కాదు, హై స్కూల్ కావాలి అని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ రోజు హై స్కూల్ ఏర్పాటులో ప్రధాన పాత్ర భాస్కర్ గారిది, వాళ్ళ బ్రదరు ప్రభాకరం గారు, ఈపూరి పెద్దబ్బాయి గారని మన అన్నపూర్ణ వాళ్ళ పెదనాన్నగారు అవుతారు, రాధాంబ స్వయంగా పెదనాన్నగారు. అలాగే ప్రధాన దాత ఎవరంటే శ్రీమతి అండి, మీ హై స్కూల్ పేరు అదే, శ్రీమతి అండ్ శ్రీ కుచ్చపతి సత్యనారాయణరాజు గారు, సత్యవతి దంపతులు. వారు నిజానికి మాకు అందరికీ గున్నమ్మ గారు భర్తగానే తెలుసు, ఆయన పేరు ఎవరికి తెలియదు. ఆవిడదే కంప్లీట్ కంట్రోల్ అంతా. ఎప్పుడూ దాన ధర్మాల విషయంలో కానీ మాకు తెలియదు, కానీ ఆవిడ జన్మ సాకారమైందంటాను. ఈ పాఠశాలకి కానీ ఇక్కడ హాస్పిటల్కి కానీ విరాళం ఇవ్వడం ద్వారా మరి ఆవిడెప్పుడు చిరస్థాయిగా ఈ ఊరి ప్రజల యొక్క విద్యార్థుల యొక్క మనసుల్లో ఉండిపోతారు. సర్పంచ్ కామేశ్వరరావు గారు కానీ మీరందరికీ మనమంతా రుణపడి ఉంటాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ అలాగే శేఖర్ గారు కానీ వీళ్ళంతా సోదరిమణులు, శిష్యులు. సూర్యకుమార్ అయితే నేను ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి తనకు గుర్తుందో లేదో కానీ ఇక్కడ కచేరీలో కూర్చొని వీళ్ళకి అప్పుడే వచ్చిన మా టీచర్ని హిందీ చెప్తుండేవారు. సాయంకాలం వచ్చి మేము కూడా ఖాళీ కాబట్టి అక్కడ కూర్చుంటుండేవారు. అంటే ఒక టీచరు సూర్యకుమార్ గురించి చెప్పాలి, తను ఇప్పుడు హెడ్ మాస్టర్ అయింది. ఒక టీచర్, మంచి టీచర్ ఉంటే, ముఖ్యంగా ఊళ్ళో ఉంటే ఆ ఊరు ఆ పిల్లలు ఎంత బాగా అభివృద్ధి చెందుతారు అనేదానికి మరి మన ఎదుర్కొన్నా ఉన్న సూర్యకుమారి వాళ్ళంతా మనకి తార్కాణం. మిత్రుడు చెప్పాడు, నేను పీఈటీగా చేస్తున్నాను అని చెప్పి. పీఈటీగా చేస్తున్న టీచర్కి తప్పనిసరిగా తెలుస్తుంది ఏమనంటే టీచర్ యొక్క బాధ ఏంటో, పిల్లల్ని కంట్రోల్ చేయడం ఏంటో. నేను బాగా కోరుకున్నాను మీరు అందరూ టీచర్లు అవ్వాలి, నన్ను తలుసుకోవాలి రోజుని అని చెప్పి. మరి మన మధ్య బంగారీ శర్మ గారు లేరు, ప్రసాద్ రాజు గారు లేరు. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే శ్రీనివాస్ గారు కూడా లేరని నాకు రీసెంట్గా తెలిసింది. బంగారీ శర్మ గారి అంతిమ దర్శనం కోసం అగమేఘాల మీద పరిగెట్టాను నేను. వాళ్ళ ఇంటికి ఇల్లు వెతుక్కొని కాకినాడలో పట్టుకొని, కానీ నాకు అదృష్టం లేదనుకోవాలి. కానీ వారికి నివాళులు అర్పించాలి. మీరు చెప్పారే, మన స్వామి చెప్పినట్టున్నాడు, ఆయన పద్యం చెప్తుంటే మిగతా ఏ క్లాసు వినేవాళ్ళం కాదు. మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా పాఠం ఆపేసామండి. ఆయన పద్యం పాడడం మొదలు పెట్టగానే పక్కన పంచాయతీ బోర్డులో పనిచేసుకునే గుమస్తాలు కూడా ఆపేసేవారు. మరి ఆయనకి నివాళిగా మీకోసం నేను నేర్చుకున్న పద్యం, నేను ట్యూషన్ చెప్పేవాడు, మీకు అందరికి గుర్తుంటుంది. ఆయన ఈ పద్యం చాలా బాగా పాడేవారు. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుఠ దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత సాలం శీతశైలమున్. ఇంకా మధురంగా ఆయన పాడుతుంటే పాఠం చెబితే తప్పు, ఆపితే తప్పు కాదు, అంత అద్భుతంగా పాడేవారు. అలాగే నాకు ఇక్కడ ఇంకో పేరు గుర్తు చేసుకునే పేరు, మీ బ్యాచ్ మీ సీనియరో జూనియరో నాకు గుర్తులేదు, కానీ గీసాల చంద్రరావు అని ఒక విద్యార్థి ఉండేవాడు, పచ్చమట్ల వారి పాలెం. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఫ్యామిలీతో. నేను సోషల్ స్టడీస్ కూడా చెప్పాను. ఎవరో అన్నారు ఇందాక, మీరు మాకు హిందీ చెప్పేవారు కదండి అని.
హిందీ చెప్తున్నప్పుడు హిందీ మాస్టర్ పాపం పార్థసారథి గారికి వర్క్ లోడ్ అయిపోతే 6th క్లాస్ హిందీ నాకు ఇచ్చారు. భాస్కర్ గారికి నేను చాలా రకాలుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు చెప్పించారు నా చేత. హిందీ చెప్పించారు, బయాలజీ చెప్పాను, నేను ఇక్కడ మ్యాథ్స్ చెప్పాను. నేను మ్యాథ్స్ టీచర్ని కాదు, మీకు తెలుసో తెలీదో, నేను మ్యాథ్స్ రాని విద్యార్థి. అంటే 10th క్లాస్లో నాకు కాంపోజిట్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ అని ఉండేది. భాస్కర్ గారు బహుశా కాంపోజిట్ మ్యాథ్స్ అనుకో. నాకు లెక్కలు రావని నన్ను జనరల్ మ్యాథ్స్లో వేశారు. బహుశా నేను చేసుకున్న అదృష్టాలు అదో. ముమ్మడివరంలో శ్రీపాద్ హనుమంతరావు గారిని ఒక అద్భుతమైన మ్యాథ్స్ టీచర్ మాకు 10th క్లాస్లో తగ్గింది. నేను మ్యాథ్స్ చెబుతున్నంతసేపు ఆయన చెప్పిన ఆ పదాలు, వాక్యాలు అవి అలా మనసులో ఎదురుగా ఉండేవారు. ఆ రకంగా ఇక్కడికి వచ్చేసరికి హై స్కూల్ పెట్టారు. ఎవరున్నా టీచర్లు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్కి నేను వచ్చేసరికి దొమ్మేటి సత్యనారాయణ గారు ఉన్నారు, నేను, కృష్ణరాజు గారు అంటే మన భాస్కర్ వర్మ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, పద్మ గారు ఉన్నారు, శ్రీరామచంద్ర వర్మ గారు ఉన్నారు. ఇంతే. తెలుగు మాస్టర్ వాళ్ళు తర్వాత వచ్చి చేరారు. హై స్కూల్ అయ్యాక తెలుగు మాస్టర్, హిందీ మాస్టర్ ప్రసాద్ రాజు గారు వీళ్ళంతా, చింత మాస్టర్ వీళ్ళంతా తర్వాత చేరారు. విడగొట్టాలి, హై స్కూల్ విడగొట్టాలి. హై స్కూల్లో ఏ టీచర్లు ఉండాలి? ఇంగ్లీష్ టీచర్ ఉండాలి, భాస్కర్ గారు ఉన్నారు, ఓకే. సోషల్ టీచర్ ఉండాలి, భాస్కర్ గారు ఉన్నారు, ఓకే. తెలుగు టీచర్ లేరు, హిందీ లేరు, మ్యాథ్స్ లేరు, ఫిజికల్ సైన్స్ లేరు, బయలాజికల్ సైన్స్ లేరు. హై స్కూల్కి టీచర్లను ఇవ్వాలి. కృష్ణరాజు గారు ఆల్రెడీ అంటే మన భాస్కర్ వర్మ వాళ్ళ ఫాదర్ పాపం హై స్కూల్కి వెళ్ళాలని చాలా సరదాతో ఆయన హై స్కూల్కి విరాళం కూడా ఇచ్చారు. నేను ఎలా అంటే నేను లేనప్పుడు విరాళాలు తీసుకున్నప్పుడు ఆయన, నేను, భాస్కర్ గారు ముగ్గురు హై స్కూల్కి. పద్మ గారు జూనియర్ కాబట్టి ఆవిడేమో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలి. సరే ఫైనల్ అయ్యాక కాకినాడ వెళ్ళాక ఫోన్ చేశారు నాకే, మొబైల్స్ లేవు, ల్యాండ్ ఫోన్ చేసి ఫైనల్గా వెళ్ళే పేర్లు ఇవ్వండి, 3 పేర్లు ఇవ్వండి అన్నారు. ఇవ్వండి అంటే అప్పుడు కొంచెం బుర్రగా పదులు పెట్టి నెమ్మదిగా కృష్ణరాజు గారి దగ్గరికి, వర్మ గారి దగ్గరికి వెళ్ళి, వర్మ గారు సోషల్, కృష్ణరాజు గారు సోషల్, నేను సోషల్. ఎలా ఈ పిల్లలకి మ్యాథ్స్, బయాలజీ ఎవరు చెప్తారు, మ్యాథ్స్ ఎవరు చెప్తారు, ఫిజికల్ సైన్స్ ఎవరు చెప్తారు? బొక్క శ్రీనివాసరావు గారు వీళ్ళంతా తర్వాత వచ్చారు వాలంటీర్గా. సరే కృష్ణరాజు గారిని నెమ్మదిగా, మేమిద్దరం ట్రైనింగ్ మేట్స్ కూడా, కజిన్ అవుతారు నాకు. కృష్ణరాజు గారు మనం హై స్కూల్కి వెళ్ళాలనుకోవడం కరెక్టే, మనం హై స్కూల్కి వెళ్తే మనం బెనిఫిట్ అవుతాము, కానీ పద్మ గారు హై స్కూల్కి వస్తే కనుక పిల్లలు బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఆవిడ సైన్స్ టీచరు. సైన్స్ మ్యాథ్స్ లేకుండా హై స్కూల్ అంటే అది చాలా బాధాకరమైన విషయం. అంటే పాపం ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు. సరే నా మాట కాదనలేక అనేకంటే మీ అందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు. పద్మ గారిని ఆ రకంగా హై స్కూల్కి తీసుకొచ్చాం. ఒక మంచి సైన్స్ టీచర్ని హై స్కూల్కి తీసుకురావడానికి అది కారణం. హై స్కూల్ అయింది, 8th క్లాస్ మ్యాథ్స్ చెప్పమన్నారు. నేను ముందే చెప్పాను, నేను మ్యాథ్స్ రాని స్టూడెంట్. 7th క్లాస్ వరకు నేనే మ్యాథ్స్ చెప్పాను గాడిలంకలో. చెప్పిన తర్వాత సరే ఒక ప్రయత్నం చేద్దాం, 8వ తరగతి వాళ్ళకి మ్యాథ్స్ వస్తున్నాయి కదా, అవి నాకెందుకు రావు అని ప్రయత్నం చేసి 8th, 9th వెళ్ళేసరికి ఇక ఏవేవో చాప్టర్లు ఉన్నాయి. 8వ తరగతిలో సమితులు అనే పదం మొట్టమొదటిసారి విన్నాను నేను. ఇప్పటికీ చాలా కాలం పాటు నాకు కన్ఫ్యూజన్ ఆ యూనియన్కి ఇంటర్సెక్షన్కి మధ్యన. ఒక 2-3 నెలల తర్వాత క్లియర్ అయింది. మనకి పచ్చమట్ల సత్యనారాయణ రాజు గారిని, వెంకట సత్యనారాయణ రాజు గారు లెక్కల మాస్టర్ అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు కూర్చొని, అంటే ఒక టీచర్ బాధ ఏంటో మీకు తెలియాలి, టీచర్ యొక్క వర్క్ ఏంటో మీకు తెలియాలి. నా చేతే హోంవర్క్ చేయించేవాళ్ళు అనుకుంటాను. వస్తారా? అలాగే. సార్ దగ్గరికి వెళ్ళాను నేను. మిగతా చాప్టర్లన్నీ 8th క్లాస్ 9th క్లాస్ కంటిన్యూషన్, మ్యాట్రిసెస్ కంటిన్యూషన్ ఉంది, ట్రిగనామెట్రీ ఇంట్రడక్షన్ అక్కడే ఇచ్చారు. వెళ్ళి ఒకరోజు వేసవి కాలంలో ఆయన దగ్గర కూర్చుంటే చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఇంటికి శుభలేఖలు చాలా వచ్చాయి, వేసవికాలం కాబట్టి ఆ రోజుల్లో శుభలేఖలు ఒక పక్కే ప్రింట్ చేసేవారు కార్డు, రెండో పక్క అన్ని శుభలేఖల మీద నాకు మ్యాథ్స్ చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. మీరు సరిగా వినాలి, నాకు ఒక్కటి అర్థమైతే వద్దు, ఏం అర్థం కాల. అయిపోయాక అర్థమైందా అంటే చాలా బాగా అర్థమయ్యాయండి అన్నాను ఆయన మీద పట్ల ఉన్న గౌరవంతో. సరే ఆ శుభలేఖలన్నీ ఆయన పోగేసుకుంటున్నారు పడేయడానికి. లేదండి ఇవన్నీ నాకు కావాలి అని చెప్పి నేను ఒక ప్లాస్టిక్ బుట్ట పట్టుకెళ్ళాను, 10th మ్యాథ్స్ బుక్, నోట్ బుక్ పెట్టుకుని అందులో వేసుకున్నాను.
ఆ రాత్రి అంతా కూర్చొని మళ్ళీ ఒక్కొక్క శుభలేఖ ఆర్డర్లో పెట్టుకున్నాను, ఏ శుభలేఖ ముందు వాడారు అని. ఆ ఆర్డర్ ప్రకారంగా ఆ శుభలేఖ వెనకాలన్న వధూవరుల పేర్లు కూడా కొంత సాయం చేసి ఉంటాయి. ఆ ఆర్డర్ ప్రకారంగా రాత్రంతా కూర్చొని, ఒక్కరోజు దాటితే మర్చిపోతాం ఆయన ఏం చెప్పారు. రాత్రంతా కూర్చొని చాలా చాలా కష్టపడి అవన్నీ నేర్చుకున్నాను. కష్టపడి అనే కంటే ఇష్టపడి నేర్చుకున్నాను. మీకు చెప్పాలి, చెప్పేటప్పటికి ఎక్కడ గుర్తుంటాయి? మీకు జూన్లో చెప్పిన సిలబస్ మర్చిపోతారు కదా టెస్ట్కి వెళ్ళేసరికి. సో పదే రివిజన్ చేసుకునేవాడిని. ఆయన ఒక సలహా చెప్పారు, లెక్క చేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోండి, మేము కూడా అదే చేసేవాళ్ళం అని చెప్పి. కానీ క్లాస్లో మీ ఎదురకుండా అది చూస్ చేస్తే నాకు అవమానం. ఒక్కొక్కసారి బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు చెమటలు పట్టేది. కానీ మళ్ళీ ఒకసారి ఆయన గుర్తు చేసుకొని ఒక సంవత్సరం కష్టపడ్డారు భాస్కరన్ గారు. అన్ని సబ్జెక్టులు ఇవ్వడం, అన్నింటికంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్పాలి, వాళ్ళ అబ్బాయి నాకు అప్పగించారు. నాకు మ్యాథ్స్ రాదు సార్, ఇంగ్లీష్ రాదు సార్. నేను ఇంగ్లీష్ మీడియంలో మ్యాథ్స్ చెప్పడం ఏంటంటే ఆయన ఒకటే అన్నారు, మీరు పాఠం చెప్తున్నప్పుడు నేను విన్నాను, నా పిల్లాడిని మీకు అప్పచెప్తున్నాను, మీరు చేయగలరు అన్నారు. మొదట ధైర్యం ఇచ్చింది ఆయనే. అప్పటి వరకు నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్పలా, మ్యాథ్స్ చెప్పలా. ఆ రకంగా మరి ఈ స్థాయికి నేను తీర్చిదిద్దిన వ్యక్తికి నేను ఎప్పుడూ జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటాను. తరచూ మా కుటుంబంలో మేము పండుగ వస్తే, న్యూ ఇయర్ వస్తే ఈ సంవత్సరమే చేయలే. ఒక కారణం ఉంది, తప్పనిసరిగా ఆయనకి చేస్తాను, నేను చేయకపోతే ఆయన చేస్తాను. ఈ టీచర్లు అందరూ నాకు స్పెషలే. పద్మ గారు కానీ శ్రీనివాసరావు గారు నన్ను బయటికి పంపేసి అందులోకి వచ్చారు. కానీ మంచి మిత్రుడు సంఘంలో వాటిల్లో. అందరికీ చింతా మాస్టర్కి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరంతా హ్యాపీగా నా పుస్తకం పేరు శతమానం భవతి, మిమ్మల్ని దాంతోనే ఆశీర్వదిస్తాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తారు. మీకు అందరికీ తెలుసు. దీని అర్థం ఏంటంటే మీరు 100 ఏళ్ళు ఉంటేనే బతకమని కాదు, 100 ఏళ్ళు ఎలా బతకాలి, నాలా బతకాలి. అంటే ఆరోగ్యంగా, భాస్కరం గారిలా బతకాలి, ఆరోగ్యంగా. అన్ని అవయవాలు శతేంద్రియ అంటే మీ శరీరంలో 100 ఉంటాయి అనుకోండి, లెక్కేశారు, ఒకటి అటు ఇటు ఉండొచ్చు, వదిలేయండి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి, మీ పని మీరు చేసుకోవాలి. ఏదో సినిమాలో ఎవరతను రవితేజ అంటాడు, నేను మృత్యువునా ఎదురుగా ఉన్నప్పుడు నా మొహం మీద చిరునవ్వు ఉండాలి, నా మేసం మీద, నాకంటే మీరే బాగా చెప్తారు. అది అలా ఉండాలి. అలా మనం బతకాలి అంటే మంచి ఆరోగ్య నియమాలు పాటించాలి, మంచి భోజనం చేయాలి, మంచి నీళ్లు తాగాలి. ఇవన్నీ బుక్ చెప్తుంది, దయచేసి చదవండి. ధన్యవాదాలు. ట్యాంకులో మేము ఏ విధంగా క్రమ పద్ధతిలో ఉండాలి అన్నదైతే మాత్రం ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ. సోషల్ స్టడీస్ టీచర్స్గా మీకు చెప్పడం జరిగింది. మరి ఇందాక మన సుబ్రాజ్ గారు అంటున్నారు, నన్ను పంపేసి ఇందులో బాగా అంటే సూర్యభాసం గారు కూడా చాలా బాగా అధ్యయనం చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఒక పాఠశాల నిర్మాణం గురించి చెప్పారు. నిజంగా రోజుల్లో పాఠశాలని యూపీ స్కూల్, హై స్కూల్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ప్రతి సంవత్సరం 20,000, 35,000, 40,000 డొనేషన్ సేకరించి క్లాస్ టు క్లాసు అప్గ్రేడ్ చేయడానికి ఊళ్ళో మంచివాళ్ళన్నా డొనేషన్ సేకరించడానికి కొంత పనిగా ఉండేది. నేను గేదెలంక వయసులో పనిచేసినప్పుడు కూడా అది కూడా హై స్కూల్ చేయడానికి 10 సంవత్సరం డబ్బులు సేకరించడం కష్టంగా ఉండేది. అలా కష్టపడి హై స్కూల్ చేస్తాం. ఈరోజు మీరు అందరూ ఈ పాఠశాలలో చదువుకుని మళ్ళీ మమ్మల్ని ఇలా పిలవటానికి కారణమైన ఇక్కడున్న డోనర్స్, అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ కూడా కారణాలు. మరి చాలా విషయాలు మీకు చెప్పారు. ఇప్పుడంతా మీ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని కూడా చెప్పారు. నాకు తెలిసి చాలామంది మంచి జాబ్లు చేస్తున్నారు. అయితే అమ్మాయిలు అయితే ఎక్కువ మంది అవసరతులుగా ఉన్నారు. ఇప్పటి తరం అయితే ఒక 100 మంది బయటకు వెళ్తే దాంట్లో ఒక అమ్మాయిల్లో అయితే 170-80 మంది ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. చాలామంది హైదరాబాద్లో హౌస్ వైఫ్గా ఉన్నారనుకుంటున్నారు. కొంతమంది అయితే పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో బతకడం అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉద్యోగం చేయవలసింది, లేకపోతే అక్కడ ఆ లైవ్లీహుడ్ మనకి కంఫర్ట్గా జరగదు. చేత ఇంకా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎలా చదివారో ఏంటో చెప్పారు, కానీ మీరు మీ పిల్లలు ఎలా చదవాలో కూడా మీరు చాలా బాధ్యతగా ఆ విషయంలో పనిచేస్తే మీ జీవితంలో మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇది అవ్వాలి అది అవ్వాలనుకుంటాం. ఆ వైపు మన ప్రయత్నాలు కొనసాగి ఉండకపోవచ్చు, లేకపోతే మన ఆర్థిక పరంగా లేకపోతే మన కుటుంబ పరంగా చాలా విషయాల్లో
మనకు ఆటంకాలు ఎదురయ్యి మనం ఆ స్టేజ్కి వెళ్ళకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకున్నాను, అప్పుడు నేను బాగా చదువుకుంటే నేను కూడా మంచి మంచి కంపెనీలో చేసి ఉండేవాడిని కదా. ఇంకా మనం జరిగిపోయిన కాలాన్ని మనం తీసుకురాలేం కాబట్టి మీ పిల్లల్ని ఎలా చదివించాలో చూడండి. మీరు మీ పిల్లల్ని మంచి స్థితిలో తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలో మీరు చేయాలి. నేను మిమ్మల్ని కోరేది అంటే మీ పిల్లలలో సెటిల్ అయ్యే వరకు మీరు వెనకాల చదివించాలి. అంటే మీరు రోజు మనకు దైనందిక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, దాంట్లో పిల్లలు చదువు అంటే వాళ్ళు పుస్తకాలు ముందు పడేసి చదువుకోవాలంటాం కాదు. వాళ్ళు చదువుకున్నంతసేపు మీరు పడుకోకూడదండి. అది వాళ్ళ చదువు అయిపోయిన తర్వాతే మీరు నిద్రించాలి. వాళ్ళు బెస్ట్ పేరెంట్స్. ఎవరైతే అలా చేయగలుగుతారో ఆ పిల్లలు మీరు అనుకున్న స్థాయిలో, మీరు అవ్వలేని స్థాయి మీ పిల్లల్లో చేయించి ఆ వైపు మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆ స్థాయిలో మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఆ స్థాయిలో చదివించమని మరొకసారి కోరుతున్నాను. ఇది మనకి వెనకాల ఈ పల్లెటూళ్ళు వెనకాల ఆస్తుపాస్తులు ఏమీ లేవు. ఉన్న ఆస్తుల మీద ఇప్పుడు బతికే పరిస్థితి లేదు. మనకి విద్య తప్ప వేరే మార్గం లేదు. అంటే మీకు వచ్చే ఆదాయాలు చాలా తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ రంగంలో చేస్తున్నారు, కొద్దిమందికి ఎక్కువ ఉండొచ్చు. కానీ మీరందరూ కూడా మీ పిల్లల్ని చాలా డిసిప్లిన్గా టైం టు టైం చదివించడానికి, అలా అర్థమయ్యేలాగా అలా అర్థం చేసుకునేలాగా మీరు చదివించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏ పిల్లల్ని ఎక్కడ వదిలేకండి, క్రమశిక్షణతో చదివించండి, టైం టు టైం చదివించండి. మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత మీ పాఠశాలలో ఏం చెప్పారన్నది మీరు అడగాలి. అదే నిజమైన తల్లిదండ్రులు. అలాగా అడిగి ఏమేమి నీకు రాలేదు, ఏమేమి వచ్చినాయి అనేది కూర్చోబెట్టి చదివించడం అన్నది చేయగలిగితే మీరు లక్షలకు వస్తున్నారు నాకు తెలిసి మీ పిల్లలందరికీ. మీరు ఇక్కడ 10th చదివినా, ఇంటర్ చదివినా, బీటెక్ చేసినా మీకు అప్పుడు డబ్బులు అవ్వలేదు. కానీ ఇప్పుడు మీ పిల్లలకు లక్షలు, మీకు హైదరాబాద్లో చదివించే వాళ్ళకి నాకు తెలిసి ఒక మినిమం 50,000 మీ పిల్లల కోసం వెచ్చిస్తూ ఉంటారు అనుకుంటున్నాను సంవత్సరానికి. మినిమం ₹1,00,000 కూడా తీసుకునే సంస్థలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలా ఏం చెప్తారనేది కూడా నేను కొన్ని స్కూల్లో చూశాను. అంటే మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వండి. వాళ్ళు సెటిల్ అవ్వడం ద్వారానే మీరు సంపన్నులు అవుతారు. మీరు సెటిల్ అవ్వడం ద్వారానే మీరు సంపన్నులు అవుతారు. వాళ్ళు సెటిల్ కాకపోతే మన గుండె మీద కుంపటి చెప్తున్నాను అది. అంచేత అలాగా ఈ సమాజంలో ఎక్కడున్నా మీరు సమాజంలో జరిగే అనర్థాన్ని గుర్తించి మన పిల్లల మీద పడకుండా చూడాలి. మరొకసారి మీకు ఈ విషయాల్లో మీరు చాలా జాగరూకత వహిస్తారని చూస్తున్నాం. మేము టీచర్స్గా మన సుబ్రాజ్ గారు అన్నారు, ఆ పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చదివించాము. నేను మా పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో చదివించాము. కానీ ఈ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళు, చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు మా పిల్లలు. దానికి కారణం మేమేమనుకుంటామంటే, మేము మీ టీచింగ్లో మీరందరూ మా పిల్లలుగా భావించి చెప్పాము. ఒక టీచర్ అంటే మీరందరూ మా పిల్లలు. నేనేదో ఉద్యోగం కోసం వచ్చి జీతం కోసం ఎప్పుడు పనిచేయలేదు. మేము జీతం ఆటోమేటిక్గా ఇస్తుంది గవర్నమెంట్, కానీ మీరు మా పిల్లలుగా భావించి ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను ఇంకా 1.5 year సర్వీస్ ఉంది. ఇప్పుడు ఫస్ట్లో ఎలా పనిచేస్తాం, ఇప్పుడు ఎలా పనిచేస్తాం. కానీ మీ దగ్గర పనిచేసినప్పుడు మనం టీచింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు పిల్లలు అయితే ఇంచుమించు ఒక 10 years నుంచి ఏం చదివితే ఏమవుతారు అన్నది మేము ఖచ్చితంగా పిల్లలకు ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు పిల్లలందరికీ మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, మీ పరిస్థితి ఏంటి, ఏం చదివితే, లేకపోతే మీకు స్కాలర్షిప్లు ఏ సంస్థలు ఇస్తున్నాయి, దానికి ఎలాగ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నిమ్స్ అని వచ్చింది. ఇప్పుడు నిమ్స్లో కూడా చాలామందిని కట్టించి పాస్ చేసిన, ఎవరైనా ట్రస్ట్ ఉంటే ట్రస్ట్కి ఎండార్ట్ చేస్తున్నాం పిల్లల్ని. వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఏంటి, పిల్లలు వెనకాల ఎకనామికల్ పొజిషన్ బాగోకపోతే వాళ్ళని ట్రస్ట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విధంగా విద్యోద్యోగాలు మాత్రమే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ఉన్నాం. మరొకసారి మరి మీరందరూ ఆ వైపు మీరందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం. నాకు పెద్దగా అంటే కొద్దిగా పేరు గుర్తున్నాయేమో, కానీ నేను వచ్చింది 2 years కాబట్టి నాకు పెద్దగా మీరందరూ కనపడితే నమస్కారం పెడతారు తప్ప నాకు అంతగా గుర్తులేదు. ప్రజలు 2 years చేశాను కాబట్టి. భాస్కర్ గారు అంటే మీకు ఎలిమెంటరీ స్కూల్ నుంచి అంటే యూపీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు పనిచేస్తారు. మీ ప్రతి పేరు మీ అందరికీ గుర్తుంటుంది, ఇంటి పేరుతో సహా. మరి మీరు ఆ విధంగా చేయాలని. ఇంకొక విషయం ఏంటంటే, మన ఈ భారతదేశంలో మనందరం ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు ఇవన్నీ కూడా రక్షించవలసిన అవసరం ఉంది. ఇందాక ఒక అమ్మాయి మనకి భరతనాట్యం చేసింది. భరతనాట్యం అంటే ఈ కళను మనం పోషించాలి. నెక్స్ట్ మనమంతా మాస్టర్
స్వామీజీ గారు చాలా కష్టపడి ఈ ఆహ్వానం స్వామీజీ గారు మన స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఐవేరు మండలంలో ఎంబీఓగా చేసి అక్కడే రిటైర్ అవ్వడం జరిగింది. ఎప్పటికీ మర్చిపోలేని 500 సంవత్సరాల అనంతరం మన రామాలయాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. ఈ అన్ని విషయాల్లో కూడా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేశ చరిత్ర అన్నీ మేము చెప్పాం, అన్నీ తెలుసుకుంటూ దేశభక్తితో ఉంటూ ఈ దేశం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్క విద్యార్థిని క్రమశిక్షణతో నిలిపిన మన రామానుజన్ గౌరవశ్రీ స్వామియాజుల గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నాది యాక్చువల్గా నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. కారణం ఏంటంటే బూస్ట్ తాగడం కోసం వచ్చాను నేను. వినట్లా అసలు ఈ జాబ్ ఎందుకు చేస్తున్నామా అని అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్క సందర్భంలో. ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు మా దగ్గర చదువుకున్న పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారని తెలిసిందనుకోండి, అది బూస్ట్ కింద పనిచేసి మిగతా సర్వీస్ పూర్తి చేస్తాయి. ఇప్పుడంతా పిల్లలకి మేము చెప్పడమే తప్ప అట్నుంచి గ్రాస్పింగ్ చేసేటటువంటి అవకాశం ఏమీ లేకుండా పోతుంది. అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలా దారుణంగా తయారైపోయారు, ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత. సో మీకు తక్కువ కాలం చెప్పిన గుర్తుపెట్టుకుని ఈ గెట్ టుగెదర్కి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంచుమించు వేదిక మీద అందరూ నాకంటే పొరవాళ్ళే. సరే, మీరు అందరూ నా శిష్యులే. అందరూ మీ అందరికీ నా ఆశీస్సులు. సరే, నాది 49. సరే, మీ ఆదరణ ఆప్యాయత నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసి పొద్దుపోయినా ఇక్కడికి రాగలిగేలా చేసింది. ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేట్ హై స్కూల్లో కూడా నేను చాలా కాలం అక్కడ 7-8 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళు ఈవేళ పెట్టుకున్నారు. అదే ఈ అమ్మాయికి చెప్పాను, అమ్మాయి నా పరిస్థితి ఇది, ఏదో టైంలో తప్పకుండా మీ ఊరు వస్తాను, నన్ను మా ఇంటికి వచ్చి నన్ను గుర్తుపెట్టుకుని. నేను ఇక్కడ పనిచేసిన కారణం చాలా తక్కువ. బహుశా నేను ఈ బ్యాచ్కి ఏమీ చెప్పలేదేమో కూడా. ఎందుకంటే మీరు ఏ క్లాస్లోనే ఉండుంటారు సార్, ఇక్కడ ఎయిత్లో ఉండుంటారు. 9th 8th 10th చాలా సంతోషం. ఇందాక మాస్టర్ భాస్కర్ గారు చెప్పారు లాస్ట్ టైంలో ఏదో ఇదివరకు మా పర్మిషన్ ఇచ్చి మీరు వెళ్ళిపోవాల్సింది, ఇప్పుడు మీ పర్మిషన్ ఇచ్చి నేను వెళ్తున్నాను. అలాగే మీ పర్మిషన్ తీసుకుని నేను సరే ఇక్కడికి ఏమైనా సరే కొత్త లంకలో మన విద్యార్థులందరినీ మాట కలవాలి, ఆత మిత్రులని ఒక మాట కలవాలి అనే ఉద్దేశంతో అందరినీ ఇక్కడికి వచ్చాను. మీరందరికీ ఇంకా మీరు వృద్ధిలోకి వచ్చి చక్కటి క్రమశిక్షణతో ఎలా అయితే ఇప్పుడు ఇంత ఆదరణతో మమ్మల్ని ఇచ్చేసారో అలాగే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ ఎంత మామల్ని మీ పిల్లల్ని కూడా అలా చూసి వృద్ధిలోకి రావాలని మనసావాచ కోరుకుంటూ. ధన్యవాదాలు సార్. భాస్కర్ గారిని మాట మరి వేదికలు అలంకరించినటువంటి మన ఆనాటి ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు మరి శ్రీ ఈఎల్ఎం స్వామి గారికి, అలాగే సిహెచ్విఎల్ఎం మూర్తి గారికి, సుబ్బరాజు గారికి, డి శ్రీనివాసరావు గారికి, మరి సిహెచ్ఎంఎస్ శేఖరం గారికి, పద్మ గారికి, మరి సోమేశ్వరరావు గారికి, దీపూరి అన్నపూర్ణ గారికి, నంద్యాల సుకుమారి గారికి, దీపూరి అన్నపూర్ణ గారికి, దుష్యత కుమారి గారికి, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకి శుభాశీస్సులు. ఇవాళ మరి గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు, చాలా సంతోషం.
సుమారు 20 సంవత్సరాల తర్వాత జీవితాలు స్థిరపడి మరి ఇక్కడ అందరూ కూడా ఒకసారి సరదాగా కలవాలి, ఆనాటి జ్ఞాపకాన్ని పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాటి గురువులందరినీ కూడా ఒకసారి స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. కాకపోతే ఒక్కసారి మరి మీది హై స్కూల్ అయ్యాక సెకండ్ బ్యాచ్ నా ఉద్దేశం. 95-96 అయింది హై స్కూలు. 96-97 మీది 6వ తరగతిలో చేరారు మీరు. 97-98లో చిన్నపట్నం నుంచి అటు వాడపాలెం నుంచి కూడా మన స్కూల్కి 8th క్లాస్లో వచ్చారు. స్కూలు స్టార్ట్ అయ్యాక లాలసకు వచ్చిన అనుమానం వచ్చింది. మాస్టర్ గారికి పెద్ద వయసు వచ్చింది, అన్నీ మర్చిపోయాడేమో అని. ఇది 10th క్లాస్లో 4వ బ్యాచ్. అవునమ్మా, ఏమై కదా మాట్లాడేసి సరే. అది మరి సరే, ఈ దీంట్లో క్రమంగా మరి మనతో ఇక్కడ కలిసి పనిచేసినటువంటి 3 ఉపాధ్యాయులు, మొట్టమొదటిగా వాళ్ళని కలుసుకుని మిగిలింది చేయాలి. మరి ఆకుండి బంగాళీ శర్మ ఇందాక ఆయన కలుసుకుంటూ వ్యవసాయాలు పాడినట్టుగా మరి మన సుబ్బరాజు గారు కూడా మరి ఆయన అనుకరించి 2 పద్యాలు పాడడం జరిగింది. ఆయన తెలుగు సరే సబ్జెక్ట్ గురించి మీకు చెప్పక్కర్లేదు. వర్క్ దగ్గరికి వచ్చేసరికి నేను ఏదైనా కనుక వర్క్ చేస్తుంటే ఒకసారి నా కేసు తీక్షణంగా చూసేవాడే ఆ రికార్డు కేసు. అంటే సంథింగ్ ఇది రాగా అక్కడ జరుగుతుంది అని వెంటనే నేను రెక్టిఫై అయ్యేవాడిని. అటువంటి మేధావి, అటువంటి మంచి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తే తన యొక్క ధర్మంగా అన్నట్టుగా క్లాసుకి వెళ్ళి ఆదరు వేసి పాఠం చెప్పడానికి ఉపక్రమిస్తున్నటువంటి స్టేజ్లో కింద పడిపోయి మరి మరణించాడు అంటే అది నేను తట్టుకోలేనటువంటి సంఘటన. అది చేసి నాకు తెలిసేనాటికి వెంటనే నేను సుబ్బరాజు వాళ్ళకి ఫోన్ చేసుకెళ్ళగా కాకినాడ తీసుకెళ్ళిపోయానండి, కాకినాడ ఉన్నారు అంటే నేను వెళ్ళడానికి టైం లేక వెంటనే సుబ్బరాజు గారికి ఫోన్ చేశాను. సుబ్బరాజు గారు మాతో కలిసి పని చేశారు, ఒక్కసారి మీరు ఏమైనా వెళ్ళగలరా అంటే ఆయన పాపం అంటే ఆగమేఘాల మీద వెళ్ళారు. కాకపోతే అప్పటికే ట్యూన్లతో స్టార్ట్ అయిపోయాయి. అటువంటి మరి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా సబ్జెక్టు పరంగా అవనివ్వండి, సరదాగా అవనివ్వండి, TCH ప్రసాదరాజు విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ మీ పిల్లలందరికీ కూడా మంచి శుభాశీస్సులు అందిస్తూ మరి మంచి భవిష్యత్తు తోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సెలవు. మీరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా మా చిన్నారులే. మీ అందరికీ మా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. నేను 1995 జూన్లో కొత్తలంక యూపీ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత హై స్కూల్కి ఇక్కడికి రావడం జరిగింది. నేను ప్రసాద్ రాజు గారు, బంగారాయ శర్మ గారు, హిందీ మాస్టర్ పార్థసారథి గారు నలుగురు ఒకేసారి 95లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. బంగారాయ శర్మ గారిని మళ్ళీ సుబ్బరాజు గారి పద్యాల ద్వారా ఆయన మళ్ళీ కళలో కనపడుతున్నారు. ఆయన పద్యాలు పాడుతూ ఉంటే కింద స్టాఫ్ రూమ్లో ఉన్నా సరే పైన ఆయన పద్యాలు పాడుతుంటే బయటకు వచ్చేసి మళ్ళీ వినిపించదేమో సరే. అలాగే ప్రసాద్ రాజు గారు కూడా సులువుగా ఎలా చదువుకోవచ్చు, సోషల్ అయినా ఏదైనా ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే నేనున్నానంటే ఆన్సర్ ఇంత ఉందంటే ఇంత చదువుకోవాలి అలా చెప్పేవారు. కానీ ప్రసాద్ రాజు గారు దాన్ని సులువుగా ఎలా పరీక్షలో రాయొచ్చు, సింపుల్గా అర్థం చేసుకుని ఎలా రాయొచ్చు అనే టిప్స్ అన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాం. అలాగే అప్పుడు పనిచేసినటువంటి సుబ్బరాజు గారు, భాస్కరం గారు, స్వామిరాజు గారు, శ్రీనివాస్ గారు వీళ్ళందరి దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. 95 నుంచి 2003 వరకు ఇక్కడ పనిచేసిన తర్వాత ముమ్మడవరం, అయినాపురం, అయిపోలవరం చేసిన తర్వాత మళ్ళీ 2017లో మళ్ళీ కొత్తలంక రావడం జరిగింది. మళ్ళీ సొంతూరు 2017 నుంచి 2023 వరకు ఇక్కడ చేసి మొన్న జూన్లోనే ముమ్మడవరం గర్ల్స్ హై స్కూల్కి ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది. 95 నుంచి 2003 వరకు ఇక్కడ పనిచేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మళ్ళీ 2017లో వచ్చేటప్పుడు 2017 నుంచి 2023 వరకు పనిచేసినప్పుడు ఉన్న పిల్లలకి అసలు ఏ సంబంధం లేదు. సంబంధం అంటే ఏముందంటే వాళ్ళు మీ పిల్లలు, మళ్ళీ మీ పిల్లలకే చదువు చెప్పాము. ఇక్కడ చాలామంది తల్లులు కూడా ఉన్నారు, ఇక్కడ తల్లులు ఉన్నారు. మళ్ళీ మీ పిల్లలకే చదువు చెప్పాము ఇక్కడ. అయినప్పటికీ ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి అసలు పోల్చలేనంత తేడా
అప్పుడు పిల్లలు ఎంత క్రమశిక్షణ, ఎంత ముచ్చట, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చట వేసి చూడాలనిపించే రావడం జరిగింది యాక్చువల్గా. సో అంత క్రమశిక్షణ అప్పుడు ఉండేది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు మీరు మళ్ళీ మీ పిల్లల్ని మళ్ళీ తీర్చిదిద్దుకునే వయసుకు వచ్చేసారు. టాస్క్ మీ ముందుంది. ఇప్పుడు చాలామంది చెప్పారు 10th క్లాస్ మా పిల్లలు, ఇంటర్మీడియట్. సో మీ మనసుల్లో ఇంక వాళ్ళు మెదులుతూనే ఉంటారు. నేను మిమ్మల్ని మీ గురువుగా పరిచయం చేసింది భాస్కరం గారి వలన నేను మీకు గురువుని అయ్యాను. మీ అందరికీ ఆశీస్సులు. గురువు సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. థ్యాంక్స్ అమ్మ, పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు మేడం. ఇక్కడ మీరు విద్యార్థులుగానే భావిస్తూ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. నేను ఈ ఊళ్ళోనే యూపీ స్కూల్లో చదువుకున్నాను. ఇదే స్కూల్లో అంటే ఈ హై స్కూల్లోనే నేను ఉపాధ్యాయునిగా మొట్టమొదట నా వృత్తిని ప్రారంభించింది ఇక్కడ నాకు ఎంత సహకరించారంటే భాస్కరం గారు అయితే, హెచ్ఎం గారు అయితే ఒక విద్యా వాలంటీర్ని 10th క్లాస్కి డైరెక్ట్గా సాధారణంగా పంపించరు, కానీ నన్ను ఎంకరేజ్ చేశారు. ఇదంతా కూడా నాకు ఉపయోగపడిందని నేను 2000లో బీఈడీ చేయడం అయింది. రాగానే 2001 ఇక్కడ 2001లో నేను ఇక్కడ చేయడం జరిగింది విద్యా వాలంటీర్గా. అదే సంవత్సరం నేను డిఎస్సి రాసి స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అవడం వల్ల నేను తొందరగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా ఇప్పుడు నేను కే జగన్నాథపురం హై స్కూల్కి చేస్తున్నాను. దీని అందరికీ ముఖ్య కారణం ఏంటంటే నేను చెప్పినప్పుడు లాలస, ఏం చెప్పినా సరే చక్కగా వినేది. అంటే మిగతా వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ నాకు సరిగా గుర్తులేదు. నేను చేసిన చాలా తక్కువ కాలం. ఆ తక్కువ కాలంలోనే నేను నేర్చుకునేదానికి మీ సహకారం కూడా వచ్చింది. ఎందుకంటే మీరు బాగా చదివితే నేను ఇంకా బాగా చదివి చెప్పడానికి అవకాశం ఉండేది. అలా నేను కొంత నేర్చుకుని మీకు నేర్పించాను. ఇంత తక్కువ కాలం చేసినప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని ఇక్కడ పిలిచినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పిల్లలందరికీ గురువులందరికీ నా నమస్కారాలు. ఎలా మాట్లాడాలో అర్థం అవడం లేదు, ఎందుకంటే నాకు ఈరోజు చాలా మంచి రోజు. కొంచెం ఆనంద బాష్పాలు అనేవి ఒకప్పుడు ఎప్పుడో వాలంటరీగా చేసాం మేము ఇక్కడ. అలా చేసిన ఒక 2 years చేసాం మేము. 2 years చేసినందుకు మమ్మల్ని గుర్తుంచుకుని మమ్మల్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి మాకు ఇంతలాగా మీరు చేస్తుంటే మాటలు రావడం లేదు. ఏనాడో మర్చిన దినం నేడే గుర్తుకొచ్చింది అంటే అర్థం ఏంటంటే, ఏనాడో అంటే 20 సంవత్సరాలు అయింది నేను స్కూల్లో వాలంటరీగా చేసి. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అంటే నిజంగా ఈ గురువుల మధ్యన మేము కూర్చుని వాళ్ళతో పాటు మేము ఒక ఉపాధ్యాయురాలుగా మేము ఇలాగా సన్మానం చేయించుకుంటున్నామంటే చాలా అదృష్టం. ఇలాంటి కలయిక నా జీవితంలో ఇదే మొదటిసారి. మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను తప్పు ఉంటే క్షమించండి. ప్రియమైన విద్యార్థులకు పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. తరువాత అంటే కొంతమంది భయం, బాబాయ్ మైక్ పుచ్చుకున్నాడని. ఆ భయం ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ముందు మిగతా వారందరూ మాట్లాడిన తర్వాత మైక్ తీసుకుంటాను అని చెప్పినటువంటిది కూడా అందరూ అన్నీ మాట్లాడేస్తే మనకేం మిగలవు. అంచేత మీరేం కంగారు పడవద్దు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక 30 నుంచి ఒక 40 నిమిషాల పాటు భయం ఏమీ లేదు. సరే, ముందు సీతాకుమారి గారు మాట్లాడారు. మేము విద్యా వాలంటీర్లుగా పనిచేసిన మమ్మల్ని గుర్తుంచుకొని పిలిచారు అని. సీతాకుమారి గారు ఎదురుగుండా ఉన్నటువంటి పిల్లలు
నడిమింటి సూర్యభాస్కరం గారి దగ్గర నేర్చుకున్నటువంటి సంస్కారులు. ఏంటంటే మనల్ని ఎప్పుడూ కూడా విద్యా వాలంటీర్లుగా ఇక్కడ చూడలేదు. బహుశా వీళ్ళు విద్యా వాలంటీర్లు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదేమో. ఎందుకంటే మనల్ని వాళ్ళతో సమానంగా పక్కన కూర్చోబెట్టుకుని వారుంటే మనం రెగ్యులర్ మేస్తలు అనుకున్నారు, మనం కాళ్ళ మీద కాల్ వేసేసాం. సరే, ఇక తరువాత మమ్మల్ని పిలిచారు, బాగుంది, ఆనందం. మరి మీరు ఎలా ఉన్నారు? మన సుబ్బరాజు గారు ఒక పద్యం చెప్పారంట. నేనైతే అలా చెప్పనులేండి, కంగారు వద్దు. నేను మాటకి మీకు చెప్తానే ఉంటాను, కంగారు పడవద్దని. మీరు కంగారు పడితే నేనేం చేయలేను. అటజని కాంచే భూమేశ్వరుడు అంబరచమ్మ, ఒకటే పద్యం. అయితే ప్రవరుడు హిమాలయ పర్వతాలకు వెళితే అక్కడ ఉన్నటువంటి సంఘటనని అలసాని పెద్దన్న గారు ఆయన స్థాయిలో ఆయన శైలిలో అత్యద్భుతంగా ఏమని చెప్పారండి? మధ్యాహ్నం అయిందట, మంచు కరిగిందట, ఆ హిమాలయాల నుంచి ఆ మంచు కరిగి నీరులా దొల్లుకుంటూ వస్తుంటే ఆ శబ్దం మృదంగధ్వనిలా ఉండాలి. ఆ శబ్దం మృదంగధ్వనిలా మాటల రూపంలో ఇక్కడ వినిపిస్తే ఆ శబ్దానికి ఆనందించినటువంటి నెమళ్ళు ఒక ప్రక్కన నాట్యం చేస్తుంటే ఇంకొక ప్రక్కన ఆడ ఏనుగు విరగ కాసినటువంటి ఎర్రమంకిన చెట్టు యొక్క కొమ్మను పట్టుకొని ఊపుతూ ఉంటే రాలినటువంటి ఎర్రనైనటువంటి పూల రేకులు పరుచుకున్నట్టుగా ఒకవైపునుంటే, చూసారా ఆయన ఏ ముహూర్తంలో చెప్పారో, పెద్దన్న గారు ఏ ముహూర్తంలో వచ్చారో, ఈ ప్రక్కన మృదంగ ధ్వనులు, ఇటు ప్రక్కన నెమలి నాట్యం, ఇటు ప్రక్కన రాలి పడుతున్నటువంటి ఎర్రని పూలు ఒత్తుగా పడి ఉన్నటువంటి సన్నివేశం చాలా బాలేదా? అద్భుతంగా ఉంది. ఇంకేంటంటే ఈ 3 లైట్లు పెట్టారు. ఇందాక కెమెరామెన్ గారిని అడిగాను, లైట్లు అవసరమా అండి? వెనకాల ఉన్నటువంటి వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి హావభావాలు ఏమో మాకు కనిపించట్లేదు, దిగుకోమంటున్నారా, వద్దంటున్నారా, మాట్లాడమంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా అనేటువంటి హావభావాలు మాకు తెలియట్లేదు, అవసరమా అని అడిగితే బాబాయ్ ఇది ఉండాలండి అన్నారు. అంచేత అందరూ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని నేర్చుకుంటాం. అంటే తల్లి మనకు మొట్టమొదటి గురువు అయితే తల్లి తండ్రి, తర్వాత మనకి విద్యనంతా బోధించేటటువంటి తర్వాత దేవుళ్ళు ఎవరంటే మనకి ఉపాధ్యాయులుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మేము ఇలా ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా అప్పుడు మాకు సార్లు పెట్టినటువంటి భయము, లేకపోతే సార్ల దగ్గర నుండి మేము నేర్చుకున్నటువంటి విద్య వలన మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము, మంచిగా ఉన్నాము. దీనికి కారణం మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఇచ్చినటువంటి మాకు మంచి స్ఫూర్తి అని వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఫస్ట్ నుండి కూడా సుబ్బరాజు గారు మాస్టర్ అంటే చాలా భయం సార్. ఎందుకంటే నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడంటే తల్లిదండ్రులు మనకి ఉపాధ్యాయులు మంచి భయం పెట్టినందుకే మనం ఈ స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల్ని మనం భయం పెట్టాలన్న వాళ్ళు మనకి అది భయం పెట్టిస్తున్నారు. నేను అలా అయిపోతానని, ఇలా అయిపోతానని. లేకపోతే ఉపాధ్యాయులు కొట్టారనుకోండి, కంప్లైంట్స్ పెడుతున్నాం. ఎందుకంటే మనమే వెళ్ళి చెప్తున్నాం మా పిల్లల్ని ఎందుకు కొట్టారని మనమే అడుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు మనకి అలా సపోర్ట్ చేయలేని గురించి ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము. నిజంగా నాకు త్రిపుర ఫోన్ చేసి చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన తోటి విద్యార్థులు అందరూ కూడా మనం అందరం ఒకసారి ఇలా మీట్ అయ్యి మనం అందరం మంచిగా ఉన్నందుకు
ఇచ్చినందుకు అందరూ కూడా ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో కలకాలం జీవించి మన పిల్లలకు కూడా మన సార్లు అలాగే ఉపాధ్యాయులు కూడా మంచి ఆశీస్సులు కూడా అందించి మన వలే మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే Sayonara.
గతమే మరిచి చేయగలిపేందుకు చూడు ఎదనే బలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో